లెంటులోని 5వ దినము, సోమవారము. సిలువయందలి విశ్వాసము, విశ్రాంతి. ప్రార్థన. నా నిమిత్తమై సిలువ శ్రమను అనుభవించిన తండ్రి, నీకు స్తోత్రములు. నీ శ్రమను నమ్ముట ద్వారా మాకు విశ్రాంతి కలుగును, విమోచన దొరుకును. అట్టి విశ్రాంతిని, విమోచనను కలిగించుటకు నీ వర్తమానమిమ్ము. వందనములు. ఆమేన్. ఈ వాక్యములో ఏమున్నదనగా, క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడినాను, ఇంకను ప్రభువైన యేసు తనకు తానే సిలువ మరణమునకు అప్పగించకొనడము ఉన్నది. ఈ దినము ప్రభువునకు శ్రమ దినము, మనకు సంతోష దినము. మనము కృతజ్ఞత చూపించే దినము, సంతోషముతో వందనములు ఆచరించే దినము. ఈ దినము సంతోష దినము గాని దుఃఖ దినము కాదు. ఇది ప్రభువుకు బాధకరమై ఉండెను గాని మనకు బాధ తీసివేసే దినమై ఉండెను. ఈ దినము యేసు ప్రభువు చూపిన ప్రేమ నిమిత్తమై స్తుతి చేసే దినము. పరిశుద్ధ లోకములో పాపము ప్రవేశించినది, పాపం వల్ల వ్యాధి వచ్చినది, వ్యాధి వలన బాధ వచ్చినది, బాధ వల్ల మరణము వచ్చినది, తరువాత నరకం వచ్చినది. దీనికే రెండవ మరణమని, నిత్య నరకమని పేరు. పాపం వల్ల సిగ్గు వచ్చినది, భయం వచ్చినది. సిగ్గు వల్ల దాగుకొనుట, భయము వల్ల దాక్కొనుట, దేవునికి దూరమైపోయినాము అనే చింత కలుగుట. దేవునికి దూరమైపోవుట కూడా మరణమే. ఇది గొప్ప మరణము. ఇదే ఆత్మీయ మరణము. పాపం వల్ల నేరం మోపుట వచ్చినది. సిగ్గు, భయము, వ్యాధి మొదలైన పాప ఫలితములు వచ్చినవి. పాపం వల్ల భూమి శపించబడినది, ముండ్ల పొదలు గుచ్చుకుంటున్నవి. శాపం వల్ల పంట పండకపోవుటను బట్టి కరువు కలుగును. తెలియక అడుగేస్తే ముళ్ళు గుచ్చుకొనును. ఇది అజ్ఞానము. ఒక్కొక్కసారి తెలిసి కూడా అజాగ్రత్తగా నొందుము. ఇది కూడా పాప ఫలితమే. ప్రేమకు బదులు కోపము, శక్తికి బదులు బలహీనత, పరిశుద్ధతకు బదులు పాపము, శుభ్రతకు బదులు అనాగరికత, జ్ఞానమునకు బదులు అజ్ఞానము, జీవమునకు బదులు మరణము, స్వతంత్రతకు బదులు విచ్చలవిడిగా తిరిగి మతి చెడిపోవుట మరియు అవిధేయత. పైవన్నీ పాపం వలన వచ్చినవి, గాని చివరకు ఇవే పాపములైపోయినవి. జ్ఞానం యొక్క కళ తగ్గినందువల్లనే మనము బైబిల్ చదువుచున్నాము గాని సరిగా గ్రహించలేకపోవచ్చున్నాము. మన శక్తికి కళ తగ్గినందున పెద్ద పులి వస్తే పారిపోతున్నాము. మన పరిశుద్ధతలో కళ తగ్గినందున పాపములో పడుతూ లేస్తూ ఒప్పుకుంటున్నాము. నిలకడైన పరిశుద్ధత లేదు. మన జీవములో కళ తగ్గినందున మన కాలములో ఎక్కువ సంవత్సరములు జీవించలేకపోవచ్చున్నాము. మన స్వతంత్రతకు కళ తగ్గినందున విచ్చలవిడిగా నుండి చెడిపోవచ్చున్నాము. పాపము దేవుని ఆజ్ఞను అతిక్రమించుట వలన వచ్చెను. ఒక పాపం వల్ల ఇంకొక పాపము ఎలాగు పుట్టునో అలాగే ఒక నష్టం వల్ల ఇంకొక నష్టము పుట్టును. పాపం వలన నష్టము రావడం మాత్రమే కాదు, రావలసిన మేలు రాదు. ఇవన్నీ ఆయన సిలువమ్రాను మీద వేసుకొనెను. ఇవన్నీ ప్రభువు సిలువమ్రాను మీద మోసినాడు. ఇవన్నీ ప్రభువు సిలువమ్రాను మీద మోసినాడని పూర్తిగా నమ్మలేము గనుక ఇదే అపనమ్మిక. ఇది పాపం వలన వచ్చినది. ఒక చిన్నవాడు బూడిదలోనున్నాడు, కడుగబడిన తరువాత మరలా బూడిదలోనికి వెళ్ళాడు. అలాగే మానవుడు పాపం మానివేసి మరలా పాపములోనికి వెళ్తాడు. పాపం వలన నరకము వస్తుంది లేదా పెండ్లి కుమార్తె వరుస తప్పిపోతుంది అని భయపడి పాపము మానివేస్తామనే పిరికి వారికి హాని లేని రక్షణ ఉన్నది. రక్షణ కొరకు ఆశించి పాపం మానివేస్తే మంచిదే గాని అందును బట్టి వారికి రక్షణ ఉండదు. ప్రభువు మీద ఆనుకుంటే రక్షణ గాని ఒక మంచి కార్యం మీద ఆనుకుంటే రక్షణ రాదు. సిలువను నమ్మాలి. నా మీదనున్నదంతా ఆయన సిలువ మీద వేసుకున్నాడు. నా బాధలన్నీ తీసివేసినాడు. తన పునరుద్ధానము వల్ల మేళ్ళన్నీ ఇచ్చినాడు. మరణము యొక్క ముళ్ళు తీసివేసినాడు. ఆత్మకు హాని రాకుండా దుష్ట ఫలితములన్నిటి ముళ్ళు తీసివేసినాడు. జబ్బు పైకి ఉన్నను అది ఆయన ప్రేమే. విశ్వాసులకు కష్టములు వస్తే అవి ప్రభువును ఉంచివేయును గాని వాటి ముళ్ళు తీసివేయును. అనగా ఆపదల వల్ల ఆత్మకు నష్టము కలుగకుండా కాపాడును. దేవుని లక్షణములు ప్రేమ, న్యాయము. ఆయన ప్రేమ క్రింద నిలబడితే అంతములేని నరకమును తీసివేయును. ఆయన గుణములు అంతములేనివి.
మంచి శుక్రవారమునకు ఇతర పేర్లు మహాయజ్ఞ దినము, ప్రాయశ్చిత్త దినము. శుక్రవారమునకు మంచి శుక్రవారమని సంఘము పేరు పెట్టినది కానీ బైబిల్లోని పేరు ఏదనగా కడు ప్రాయశ్చిత్త దినము. అనగా మనము పొందవలసిన శిక్షను ప్రభువు పొందిన దినము. బలి దినమున యూదులు గొర్రెపిల్లను సిలువ వేసినారు. దేవుడు తన కుమారుని బలి వేసినాడు. సిలువ అనే పేరు బైబిల్లో లేదు. అది అరవ దేశము నుండి వచ్చిన మాటగా తెలుగు బైబిల్లో ఉన్నది. తెలుగు భాషలో కొరత వేయుట అనే మరి ఒక పేరున్నది. అనగా సిలువకు వధ్యస్తంభము లేదా కొరత వేయుట అని పేరు. యూదులు ఈ రోజున పండుగ చేస్తారు. గొర్రెపిల్లను బలి వేస్తారు. తమ పాపములన్నీ ఆ గొర్రెపిల్ల మీద వేసినాము గదా అని ప్రాయశ్చిత్త పండుగ, బలి పండగ జరిపిస్తారు. ఈ ఒక్కరోజే సంవత్సరము అంతటిలో దేవునికి విశ్రాంతి రోజు. ఎందుకంటే ఈ దినము పిశాచి మన మీద చాడీలు చెప్పడు. ఈ దినము మన మంచి శుక్రవారముతో సమానమయ్యున్నది. వారు ఒక మాట అనుచున్నారు, ఈవేళ దేవునికి విశ్రాంతి. దేవుడెవరిని గూర్చి చాడీలు వినడు. సిలువ మీద వేయబడిన వారెవరో అందరూ ఆ సిలువ మీద కొరత వేయబడిన వానినే ఆశ్రయించవలెను. సిలువ మీద ఆయన రక్తము ఎవరి కొరకు పోయబడెను? అందరి నిమిత్తమే గాని విశ్వాసులు మాత్రమే దానిని నమ్ముచున్నారు. ఆ సిలువ మీద రక్తము తన చేత కార్చబడెనని అపవాది తన సైన్యములోని వారిని ప్రేరేపించును. అవి మనిషి దగ్గరకు వచ్చి మనిషిలో ఉన్న దుష్ట నైజమును ప్రేరేపించును. గనుక దుష్ట నైజము గలవారు ఆయన సిలువను ఒప్పుకొనరు. గనుక ఈ సిలువ ధ్యాన కాలములో మన దుష్ట నైజమును సిలువ వేసుకొనవలెను. అట్టి ధన్యత నేడు సిలువనాథుడైన క్రీస్తు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్.